హారర్ జానర్లో వచ్చే ఇండోనేషియన్ సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. చేతబడి లాంటి కంటెంట్ ను సరికొత్తగా చూపిస్తుంటారు. వీళ్ళు తీసే విధానం చూస్తే నిజంగానే దయ్యాలు ఉంటాయి అనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండోనేషియన్ సినిమా డార్క్ విజువల్స్ తో ఆకట్టుకుంటుంది. ఒక యువతి స్వర్గంలో చోటు సంపాదించుకోవాలనే కోరికతో పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత బ్లాక్ మ్యూజిక్ తో జరిగే సన్నివేశాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలకి వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. థ్యాంక్ యూ. కథ విషయానికి వస్తే, ఫారా అనే యువతి ముస్లిం బోర్డు స్కూల్ విద్యార్థిని స్వర్గంలో చోటు సంపాదించుకోవాలని కోరికతో ఉంటుంది. అక్కడ ఆమెకు వింత అనుభవాలు మొదలవుతాయి. ఒక నల్లటి బట్టలు ధరించిన దయ్యం ఆమెను వెంటాడుతుంది. విచిత్రమైన కళలు వస్తాయి. పహాబ్ క్యాంపెయిన్ సమయంలో ఒక మహిళ ముక్కు నుంచి రక్తం కారడం, ఫారా కల్లో చూసిన వ్యక్తి మరణించడం జరుగుతాయి. ఫారా ఈ సంఘటనలకు తానే కారణమని భయపడుతుంది. కానీ పహాబ్ ఆమెను ఓదార్చి ఇవన్నీ కేవలం ఊహలని చెబుతాడు. ఫారా చేతిలో పహాబ్ బలవుతాడా? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది అనే విషయాలను ఈ ఇండోనేషియన్ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి. సినిమా పేరు వచ్చేసి వనిటా అగ్లీ నెరాకా. 2024 నవంబర్ 14న ఇండోనేషియన్ థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ 2025 మార్చ్ లో నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. 95 నిమిషాల వీడియో ఉన్న ఈ సినిమాకి IMDb లో 5.0/10 రేటింగ్ ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.